మరణం అనేది అంతం కాదు, అది మరో లోకానికి ప్రారంభం. మనిషి ప్రాణం విడిచిన తర్వాత మొదటి 24 గంటలు ఏం జరుగుతుంది? ఆత్మ తన శరీరాన్ని వదిలి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడదు? గరుడ పురాణంలోని ప్రేతకల్పం ఏం చెబుతుంది? పురాణ జ్ఞానంలో ఈరోజు మనం మరణం తర్వాత ఆత్మ సాగించే భయంకరమైన ప్రయాణం గురించి అణువణువు తెలుసుకుందాం. మనిషి ప్రాణం పోగానే యమధర్మరాజు పంపిన 2 దూతలు ఆత్మను తీసుకువెళ్ళడానికి వస్తారు. గరుడ పురాణం ప్రకారం ఆ సమయంలో ఆత్మ తన శరీరంపై ఉన్న మమకారంతో మళ్ళీ ఆ దేహంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ యమదూతలు దానికి అనుమతించరు. ఆత్మ తన బంధువులు ఏడుస్తున్నా, వారు పిలుస్తున్నా ఏమీ చేయని స్థితిలో ఉంటుంది. మొదటి 10 నుండి 12 రోజులు ఆ ఆత్మ తన ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తన కోసం పెట్టే పిండ ప్రదానం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. యమలోకానికి వెళ్ళే దారిలో 16 పట్టణాలు ఉంటాయి. ఈ ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద అడ్డంకి వైతరణి నది. ఈ నది నీటితో నిండి ఉండదు. ఇందులో రక్తం, చీము, ఎముకలు ఉంటాయి. పాపాత్ములు ఈ నదిలో పడి గుడ్లగూబలు, కాకులు, రాబందుల చేత హింసించబడతారు. అయితే భూమి మీద ఉన్నప్పుడు గోదానం చేసిన వారు, పుణ్యకార్యాలు చేసిన వారు ఒక చిన్న పడవలో ఈ నదిని సులభంగా దాటిపోతారని శ్రీ మహావిష్ణువు వివరించారు. యమలోకంలో చిత్రగుప్తుడు ప్రతి ఒక్కరి కర్మ చిట్టాను విప్పుతాడు. అక్కడ ఉండే శిక్షలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. పరస్త్రీ వ్యామోహం లేదా పురుష వ్యామోహం, ఇతరుల భార్యను లేదా భర్తలను ఆకాంక్షించే వారికి తప్త కుంభం అనే శిక్ష విధిస్తారు. అంటే మరుగుతున్న నూనెలో వేయించడం, మృగాలను హింసించడం, నోరు లేని జీవాలను కారణం లేకుండా చంపేవారిని యమలోకంలో మృగాల రూపంలో ఉన్న రాక్షసులు వేటాడి హింసిస్తారు. ఆధ్యాత్మికతను హేళన చేయడం, దేవుడిని, పురాణాలను, ధర్మాన్ని హేళన చేసేవారు అంధతా మిశ్రం అనే చీకటి నరకంలో పడి అలమటిస్తారు. ఈ శిక్షలన్నీ అనుభవించిన తర్వాత మిగిలిన పుణ్య ఫలాన్ని బట్టి ఆ ఆత్మకు తిరిగి ఏ జన్మ రావాలో నిర్ణయించబడుతుంది. 84 లక్షల జీవరాశుల్లో ఏ రూపం వస్తుందో మనం చేసే కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మన పెద్దలు అంటారు, బతికున్నప్పుడే మంచి చేయి, అది నీ చావు తర్వాత నీ వెంటే వస్తుందని. చూశారు కదా, ఇది కేవలం భయపెట్టడానికి కాదు, మనల్ని మనం సరిదిద్దుకోవడానికి మన పురాణాలు ఇచ్చినటువంటి హెచ్చరిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని పురాణాల రహస్యం కోసం పురాణ జ్ఞానం అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.